వెల్కమ్ బ్యాక్ టు టెక్షా తెలుగు యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్‌లో వ్యూస్ పెరగాలి అంటే ఏం చేయాలన్నా ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. యూట్యూబ్‌లో వ్యూస్ పెరగాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే ఒక ఛానల్ అనేది బ్రాండ్‌గా క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మనం యూజర్ అకౌంట్‌లో ఛానల్స్ అనేది క్రియేట్ చేసి దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి మీకు వ్యూస్ అనేవి రావు. సో వ్యూస్ వచ్చినా కూడా మహా అంటే 500 నుండి 1000 వరకు వచ్చి సో వ్యూస్ అనేది డౌన్ అయిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా గానీ మీరు ఛానెల్ క్రియేట్ చేశారంటే, సో దాన్ని ఒక బ్రాండ్ అకౌంట్‌లోకి మూవ్ చేసి, ఆ తర్వాతే మనము యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి యూట్యూబ్‌లో వ్యూస్ ఎక్కువ పెరగాలి అనంటే మనం థంబ్‌నెయిల్ బాగా నేర్చుకోవాలి. థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి థంబ్‌నెయిల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక 400 రూపీస్‌లో ఒక థంబ్‌నెయిల్ అనేది చేసిస్తారు. సో అలాంటి వారు ఉన్నారు. కాకపోతే మనం అలాంటివి సజెస్ట్ చేయము. ఎందుకంటే మనము ఒక ఫోటోని క్లియర్‌గా తీసి దానికంటూ మన వీడియోలో ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అనేది ఒక టైటిల్‌లో మనము టైటిల్ అనేది రాసిచ్చాము అంటే యూట్యూబ్ కూడా అర్థమవుతుంది. వీడియో రికమెండ్ కూడా అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి థంబ్‌నెయిల్ ఎవరైతే చేయడం రాదో ముందు మీరు మీ లాంగ్ వీడియోస్‌కి థంబ్‌నెయిల్ అనేది చేయడం నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వీడియో ఎడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము వీడియోని ఎడిట్ చేస్తామో అంటే ఇప్పుడు మనం ఒకటే లెవెల్‌లో వీడియోని తీసుంటాము. ఒక 10 మినిట్ వీడియో తీసుంటాము. ఒక చోట 2 మినిట్స్ వీడియో తీసుంటాము. ఇంకో చోట 3 మినిట్స్ గాని, ఒక చోట 1 మినిటే తీయాల్సొచ్చింటది. సో, అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయుంటాము. కాబట్టి మనము వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నామంటే, సో, ఏ పార్ట్ కట్ చేయాలి? సో, ఏ పార్ట్ మనకు అనవసరంగా యూజ్ అవుతుంది? సో, ఈ వీడియోని మనం ఒకవేళ అప్‌లోడ్ చేసినట్లయితే, సో, వ్యూవర్స్‌కి ఎలా ఉంటుంది? అంటే వ్యూవర్స్‌కి నచ్చుతుందా? లేదా? మనం వీడియోస్ చేసేటప్పుడు కూడా సో, వ్యూవర్స్‌కి నచ్చేలాగా వీడియోస్ అనేది చేయాలి. అలాగే మీరు ప్లాన్ చేసుకొని సో, మనకంటూ ఒక రోడ్ మ్యాప్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. మనం ఏం చేస్తున్నాము? అంటే మన వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ నేర్పిస్తున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ నేర్పిస్తేండి. కుకింగ్ చేయని వాళ్ళు, కుకింగ్ రాని వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. సో, కొందరు హాస్టల్‌లో ఉంటారు. కొందరు ఎక్కడో రూమ్స్ తీసుకొని చేసుకొని తింటుంటారు. కానీ వాళ్ళకి ఎలా చేయాలి రాదు. సో, ఇంట్లో వాళ్ళు ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వంట చేయడానికి రాదు. కాకపోతే వాళ్ళకి సో, మీరు స్టార్టింగ్ ఎవరైతే మీరు మీ సబ్స్క్రైబర్స్ ఉంటారో, సో, మీకు సబ్స్క్రైబర్స్ లేకపోయినా గూడా, సో, మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నట్లు ఊహించుకొని, మీరు వీడియోస్ అనేది చేయాలి. అంటే ఇప్పుడు ఏదో ఫర్ సపోజ్ ఏదన్నా గాని మీరు రెసిపీ చేయాలనుకున్నారంటే, ఆ రెసిపీ గురించి అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు ఒకరికి ఎలా నేర్పిస్తారో, సో, యూట్యూబ్‌లో గూడా అలాగే వీడియో తీయాలి. ఎప్పుడైతే మనము వ్యూవర్‌ని మన మన వ్యూవర్ ఎవరో తెలుసా? సో, మనం వీడియో తీసే ఫోనే. సో, మనం వీడియోకి చెప్పాలి. అంటే ఫోన్‌కు చెప్తూ సో, ఈ వంట ఇలా ఉంటుంది. సో, దీంట్లో ఐటెమ్స్ యూజ్ చేయాలి. ఆ తర్వాత మనం ఈ ఆయిల్‌ని యూజ్ చేయాలి. సో, ఇలా మీ కంటెంట్ ఏంటి? సో, కంటెంట్‌ని మనం ఒక ఫోన్‌ని మన సబ్‌స్క్రైబర్‌గా ఊహించుకొని సో, మనం వీడియో చేయడం అనేది స్టార్ట్ చేయాలి. అందుకోసమే వీడియో ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గానీ మనం ఒక చోట వీడియో స్టాప్ చేసేది ఉంటది. తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేసి ఎడిట్ చేయాలి. కాబట్టి మీకు ఎడిటింగ్ రాదు. అలాంటప్పుడు మీరు బాధపడతారు. సో, మీరు డైరెక్ట్‌గా వీడియోని తీసి అప్‌లోడ్ చేయడం వల్ల సో, యాక్సెప్ట్ రేషియో అని ఉంటుంది. సో, 16:19, 16/9 అని. సో, ఆ యాక్సెప్ట్ రేషియోలో మనము వీడియోని ఎడిట్ చేయాలి. ఎప్పుడైనా గానీ డైరెక్ట్ ఫోన్ నుండి వీడియో తీసి అప్‌లోడ్ చేయడం వల్ల మనకి యూట్యూబ్ వీడియో అనేది సో, సరిగ్గా యాక్సెప్ట్ కాదు. సో, ఆ వీడియో అనేది యూట్యూబ్‌కి అర్థం కాదు. కాబట్టి మీరు చేసిన వీడియోని వృధా కాకుండా వీడియో ఎడిటింగ్ అనేది సో, మన ఛానెల్‌లో గూడా ఉంది. సో, మీరు ఛానెల్‌లో విజిట్ చేసి సో, ఇన్‌షార్ట్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది చెప్పాను. సో, పైన ఐ బటన్‌లో లింక్ కూడా ఉంటుంది. సో, మీరు చూసి సో, ఇన్‌షార్ట్ వీడియో ఎడిటింగ్ ఎలా కట్ చేయాలి? మనం ఎలా మ్యూజిక్ యాడ్ చేయాలి? అండ్ ఎలాంటి మనము ఎలిమెంట్స్ యూజ్ చేయొచ్చు? టెక్స్ట్ ఎలా రాయాలి? అన్నీ నేను స్టెప్ బై స్టెప్ అనేది ఒక వీడియోలో చెప్పాను. సో, ఇంకొక వీడియో కూడా నేను మీకోసం తీసుకొని వస్తాను. సో, ఎవరికైనా అలాంటి వీడియో ఎడిటింగ్ అవసరం ఉంది అనుకున్నవారు కామెంట్ చేసి చెప్పండి. సో, మీకు ఎలాంటి ఎడిటింగ్ కావాలి? అండ్ మీకు థంబ్‌నెయిల్ ఎడిటింగ్ కావాలా? వీడియో ఎడిటింగ్ కావాలా? ఇంకేదన్నా గానీ మీకు టెక్నికల్‌గా ఇష్యూస్ ఉన్నాయి. మీరు డిఫరెంట్‌గా కామెంట్ అయితే చేయండి. నేను కంపల్సరీ మీకు రిప్లై అనేది ఇచ్చేస్తాను. సో, ప్రతి కామెంట్‌కి రిప్లై ఇవ్వకపోయినా సో, నేనిచ్చిన కామెంట్‌కి మీరు ఒక లైక్ అనేది చేశారు అనంటే సో, నాకు అర్థమైపోతుంది. సో, నా వ్యూవర్స్‌కి నేను ఏదో అందివ్వాలి. సో, నేనేదన్నా గానీ ఇన్ఫర్మేషన్ మంచిగా ఇవ్వాలి. సో, వాళ్ళకి అర్థమవుతుంది లేదా అనేది కూడా నాకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వీడియో ఎడిటింగ్ తర్వాత వచ్చేసి మనకు వీడియో అప్‌లోడ్ చేసే ఒక పద్ధతి కూడా తెలియాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము వీడియో అప్‌లోడ్ ఎలా చేస్తారంటే, ఏదో వీడియోని షూట్ చేసిన వీడియోని మనము డైరెక్ట్‌గా యూట్యూబ్ యాప్‌లో వచ్చేసి, సో, అక్కడ నుండి పబ్లిష్ చేసేయడం.
డైరెక్ట్‌గా కొందరు పబ్లికే చేస్తారు. కొందరు అన్‌లిస్ట్‌లో పెట్టి చేస్తారు. కొందరు ప్రైవేట్‌లో పెట్టి చేస్తారు. సో, మనం అన్‌లిస్ట్ ఏంటి? ప్రైవేట్ ఏంటి? దీని గురించి కూడా కొన్ని వీడియోస్ చెప్తాను. ఎప్పుడైనా గానీ మీరు వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు వీడియోని అన్‌లిస్ట్‌లో పెట్టి అప్‌లోడ్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేసి చెప్పండి. సో, మీకు ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్‌తో నేను మీ ముందుంటాను. నేను మీ టెక్షా తెలుగు. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.